ఇప్పటివరకు 10 సంవత్సరాలుగా ఇక్కడ ఆయన ఇన్కన్వెన్షన్ ద్వారా కట్టి ఇక్కడ కార్యకలాపాలు చేస్తున్నారు. దానిపై మీరేమంటారు? ఇక్కడ గడిచిన 10 సంవత్సరాల నుంచి ఆయన చెరువుని ఆక్రమించి ఈ విధంగా ఇన్కన్వెన్షన్ కట్టి కార్యకలాపాలు చేస్తున్నారు. కానీ అప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గడిచిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఊరికే నటించారు కానీ కంప్లైంట్లు పెట్టి వాళ్ళంతా వాళ్ళే కంప్లైంట్లు పెట్టి వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ ఇక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదైతే చెరువుల పైన కబ్జాలు ఉన్నాయో, నాలాల పైన కబ్జాలు ఉన్నాయో వీటన్నిటిని తొలగించడం స్టార్ట్ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ విధంగా అంటే ఎక్కడ కూడా తలగొకుండా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, పెద్ద చిన్న బలవంతులు బలైన ఇట్లా అన్ని తేడా లేకుండా ఈ విధంగా కూల్చడం మంచిది. అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి నాగార్జున ఇక్కడ ఎన్నో వందల కోట్లు అక్రమంగా ఆర్జించిండు. అవన్నీ కూడా ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని సామాన్యులకు వంచాలని నా అభిప్రాయం. ఇప్పుడు జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందని, మంత్రులది ఇంకా మిగతా వాళ్ళవి కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్తున్నారు. దీని విషయంలో మీరేమంటారు? ఇప్పుడు మంత్రుల ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్తున్నారు. నిన్నటి దినం పొంగులేటి గారు ఆయనంతలో ఆయననే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమన్నారంటే, నాది కానీ నా ఫామ్ హౌస్ కానీ ఎఫ్టీఎల్లో ఉంటే ప్రతి ఇటుక తొలగించండి, మొత్తం ఫామ్ హౌస్ అంతా తొలగించండి అనేసి ఆయనంతలో ఆయనే ముందుకు వచ్చి ప్రెస్లో చెప్పిండు. కాబట్టి తప్పేం లేదు. ఆయన మంచిగా స్వచ్ఛందంగా ఆయనంతలో ఆయనే వచ్చిండు కదా. ఏదైనా ఉంటే నిజంగానే కొలవండి, మెజర్ చేసి ఏదైనా ఎఫ్టీఎల్లో ఆయన ఫామ్ హౌస్ కానీ ఉంటే తొలగించండి. అదేవిధంగా ఏ మంత్రిది ఉన్నా కూడా ఇప్పుడు ఆగేది లేదు. హైడ్రా కమిషనర్ ఆగేది లేదు. ఫుల్ ఫోర్స్ తోటి వెళ్తున్నారు. ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తలొగ్గేదే లేదు, ఎవరికి భయపడేదే లేదు. అదేవిధంగా కేటీఆర్ గారు జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది. ఆయనది ఎఫ్టీఎల్లో ఉన్నది. ఆయన నిన్నటి దినం అంతా బొంకుతున్నాడు. నేను నాది కాదు, అది నా ఫ్రెండ్ది, నేను లీజ్ తీసుకున్నా, అది అనేసి అని చేతగాని మాటలు మాట్లాడుతున్నాడు. దమ్ముంటే ఆయనను కూడా అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ మంత్రి పొంగులేటి గారు చిత్తశుద్ధితోటి ముందుకు వచ్చారో నువ్వు కూడా వచ్చేసి అదే చెప్పండి, అవును నాది కానీ ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్లో ఉన్న కూల్చేయండి అని చెప్పేది ఉండే. అట్లా కాకుండా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుకుంటా తన డొల్ల మాటలు ఇంకోసారి ఆయన రుజువు చేసుకున్నాను నా అభిప్రాయం. ఇప్పుడు ఇది హైడ్రా మొత్తం ఒక రాజకీయ కక్షతోటే సాధింపు చేస్తుందని బీఆర్ఎస్ బీజేపీ అంటే ఆరోపిస్తుంది. దీనిపై ఎక్కడ రాజకీయ కక్ష అండి? కొన్ని వందల అపార్ట్మెంట్లు కూల్చేసారు, కొన్ని వందల నాలాల పైన ఉన్నాయి, చెరువుల పైన ఉన్నాయి కూల్చేసారు. ఇలా రాజకీయ కక్ష ఎక్కడుందండి? కేవలం టీఆర్ఎస్ వాళ్ళే కూలిస్తే సరే మీరు అన్నది నమ్మవచ్చు. కానీ ఈ టీఆర్ఎస్ఆ, నాగార్జున టీఆర్ఎస్ఆ కాదు కదా. నాగార్జున కానీ ఇంకోళ్ళు కానీ ఇలాంటి అక్రమార్కులు ఎవరెవరైతే చెరువులను కబ్జా చేసారో వాళ్ళందరూ తొలగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. చిత్తశుద్ధితోటి సామాన్యులకు న్యాయం జరగాలని వాళ్ళ ఆలోచన ఉంది. మేనిఫెస్టోలో ఏదైతే వాళ్ళు పొందిపరిచిర్రో, ఏవేవైతే నాలాలపైన ఉన్న కబ్జాలు, చెరువులలో ఉన్న కబ్జాలు తొలగిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అవన్నీ చేస్తున్నది. అవన్నీ చేస్తే మంచిది. ఎందుకంటే వాటర్ బాడీస్ తగ్గిపోతే రానున్న దినాల్లో సమాజానికి ఇబ్బంది పడుతుంది. వాటర్ బాడీస్ ఉండాలి, చెరువులు ఉండాలి, కుంటలు ఉండాలి. ఇవి ఉంటేనే రేపటి దినం మనకి ఎక్కడైనా బోర్లలో నీళ్ళు, వానలు ఇవన్నీ ఉంటాయి. కానీ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది రానున్న తరాలకి మేలు చేకూరుస్తుంది. ఇలాగా చెరువుల పైన ఉన్న కబ్జాలు తొలగించడం రానున్న తరాలకి మేలు చేకూరుస్తుంది.